బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంట్లో లేని సమయంలో ఫర్నిచర్ ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారు దుండగులు. అయితే మతిస్థీమతం లేని వ్యక్తులు ధ్వంసం చేశారని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంట్లో లేని సమయంలో ఫర్నిచర్ ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారు దుండగులు. అయితే మతిస్థీమతం లేని వ్యక్తులు ధ్వంసం చేశారని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఇక దీనిపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్, థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం అయితే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు రాజ్యమేలుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా గత కొద్ది రోజులుగా ఎవరైతే వరప్రసాద్ ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యేపై అయితే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఆయన ఒంటెద్దు పోకడలు కూడా పార్టీలో ఆయనకు వ్యతిరేకతకు కారణమని కూడా క్షేత్రస్థాయిలో తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నేతలు కానీ ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే వరప్రసాద్ కి అయితే తీవ్రమైన వ్యతిరేక సెగలైతే వినిపిస్తున్న పరిస్థితి. అంటే నిన్న ఏదైతే ఎమ్మెల్యే నివాసంలో లేనటువంటి సమయంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కానీ ఆయన ఇంట్లో ఉన్నటువంటి అంటే ఇంటి వరండాల బయట ఉన్నటువంటి ఫర్నిచర్ ని కుర్చీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంటే దీనికి గల కారణాలు అయితే తెలియడం రాలేదు కానీ అంటే ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయం మాత్రం దీనిపై అయితే గోప్యత మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కేసు పెట్టడం కానీ దీనికి కారణం ఎవరిని కూడా వాళ్ళు ఎక్కడా కూడా బయటికి రానివ్వడం లేదు. ఇదెవరో మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి చేసినటువంటి పనిగా అయితే దీన్ని ఎమ్మెల్యే కార్యాలయం బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, తెలియజేసినటువంటి పరిస్థితి. కానీ ప్రధానంగా మనకు వినిపిస్తున్నది ఏంటంటే ఎమ్మెల్యే వరప్రసాద్ కి ఎవరైతే పడడం లేదో వారు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ కార్యక్రమం అంటే ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయంలో దాడి జరిగిందని కూడా అంటే ఫ్లెక్సీలు చించివేశారు, ఎమ్మెల్యేకి వ్యతిరేకమైనటువంటి వర్గం ఈ పని చేసిందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. అంటే గత కొద్ది రోజులుగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని కూడా మారుస్తారు. ఎవరైతే ప్రస్తుతం ఆర్డీఓగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ ని ఈ రోజు గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించినటువంటి అంటే ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రపోజల్స్ ఉన్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం తెలుస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పై అయితే నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే ఉంది. దీన్ని అధిష్టానం కూడా గమనిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇది అధిష్టానం ఏదైతే ఎమ్మెల్యేకి వ్యతిరేకమైన వర్గం చేసిన పని లేకపోతే ఎమ్మెల్యే కార్యాలయం చెప్పినట్టు మట్టి స్థిమితం లేనటువంటి వ్యక్తులు చేశారా అనేది కూడా తేలాల్సిన పరిస్థితి. దీనిపై అయితే ఎమ్మెల్యే కార్యాలయం అయితే గోప్యత మెయింటైన్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.